ఏంటి, ఒక విగ్రహం మనిషిగా మారిందా? 900 సంవత్సరాలుగా ఎవరూ తలుపులు తెరవని ఒక గది ఉందట. అందులో ఏముందో తెలుసా? ఇది ఒక సాధారణ కథ కాదు. ఇది కాశీ నగరంలో దాగి ఉన్న భయంకరమైన రహస్యం. కాశీలో 900 ఏళ్లుగా మూసి ఉన్న ఆ గది వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటి. ఇక్కడ ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం అనేక రహస్యాలకు నిలయం. పురాణాల ప్రకారం సుమారు 900 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం దగ్గర ఒక చిన్న గది ఉండేది. ఆ గది ఎప్పుడూ మూసి ఉండేది. ఎవ్వరూ దాని లోపలికి వెళ్ళలేదు. ఒకప్పుడు ఆ దేవాలయంలో ఒక శిల్పి పనిచేసేవాడు. అతను ఎవరో కాదు, సాక్షాత్తు విశ్వకర్మ. అతను 3 అద్భుతమైన విగ్రహాలను చెక్కాడు. అందులో ఒకటి శాంత స్వరూపం, మరొకటి క్రోధం, ఇంకొకటి ఉగ్ర రూపంలో ఉంది. అది మామూలు ఉగ్ర రూపం కాదు. అది భయంకరమైన ఆ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం మీద గంగాజలం వేయగానే అక్కడ పరిస్థితులు మారిపోయాయట. ఆ విగ్రహం సగం మనిషి రూపంలో మారిపోయి ఆమె నవ్వు వినగానే దగ్గరలో ఉన్న జంతువులు కూడా భయపడేవట. శిల్పి అది గమనించి ఒకవేళ ఆ ఉగ్రశక్తి ప్రజల మధ్యలో ఉంటే ప్రమాదం అవుతుందని సిద్ధ తాంత్రికులు హెచ్చరించారు. ఇది సాధారణ రాయి కాదు, ఆ విగ్రహంలో ప్రాణం ఉన్నట్టు అనిపించేదట. రాత్రి వేళల్లో అది కదులుతుందని కొందరు చూశారని చెబుతారు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.